స్థానికుడైన నాకు అవకాశం కల్పించండి. జినుకుటి జాన్బాబు. ప్రకాశం జిల్లాలోని తిరుపరంతకం మండలం రామసముద్రం గ్రామ వాస్తవ్యుడైన జినుకుటి జాన్బాబు వృత్తిరీత్యా తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయినారు. పట్టభద్రుడైన ఈయన ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని వదులుకొని ఏవిఎం అనే ట్రస్టును ప్రారంభించి ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టి విద్యను అందించిన విద్యాదాత. వీరి సేవలను గుర్తించి అప్పటి జిల్లా కలెక్టర్లు అనేక సార్లు దర్శించి ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పేద మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మిషన్లు ఇవ్వడం జరిగింది. మరియు మంచినీటి సమస్య ఉన్న గ్రామాలలో తన సొంత నిధులతో బోర్లు వేసి వారి దాహార్తి తీర్చడం జరిగింది. పేదలకు, విధవరాండ్రకు ఆర్థికంగా ఎంతోమందికి సహాయం చేశారు వీరు. ఏ పదవి లేకుండానే ఇన్ని సేవలు ఈ ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలకు చేసిన మరియు నాకు స్థానికుడైన ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిచి మరెన్నో మెరుగైన సేవలు అందించగలనని వారి ఆశాభావం వ్యక్తం చేశారు. జాన్బాబు, మా నాన్న మా అమ్మగారి పేరు అగస్టిని విజయ మనోహరమ్మ. వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రిటైర్డ్ అయి చనిపోయారు. నా గ్రామం రామసముద్రం తిరుపరంతకం మండల వాస్తవని. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నేను కాబట్టి అందుకే నా సేవలను గుర్తించి నేను చేసిన సేవలన్నీ కూడా ప్రజలందరూ తెలుసు. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుసు. మీరు ఏ గ్రామం వెళ్ళి జాన్బాబు సార్ ఏ ట్రస్ట్ మిషన్ అడిగినా కానీ ప్రజలందరూ చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాం. కాబట్టి నా సేవను గుర్తించి వైసీపీ ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. టికెట్ ఇస్తే నేను గెలిస్తే ఇంకా నా సొంత నిధులే కాక ప్రభుత్వంతో వచ్చే నిధులు కాక అద్భుతంగా నేను ప్రజలకు సేవకు దగ్గరై ఇంకా ప్రజలు అన్ని విధాలుగా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నేను 2003 సంవత్సరంలో ఎర్రగొండపాలెం మన నియోజకవర్గంలో ఒక పాఠశాల నిర్మించాను 5 ఎకరాల స్థలంలో. దాదాపు 400 మంది పేద అనాథ విద్యార్థులకు, బాలాబాలికలకు ఉచిత భోజనం, అకామిడేషన్, ఇంగ్లీష్ మీడియం విద్యను 7 సంవత్సరాలు అందించారు. వాళ్ళు ఇప్పుడు భావి భారతులుగా తీర్చిదిద్దారు. వాళ్ళని వాళ్ళు మంచి ప్రయోజకులు అయ్యారు. వాళ్ళు అదే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో నా ఏవిఎం ట్రస్ట్ మిషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నేను చేశాను. నా నియోజకవర్గమైనటువంటి నేను ఇక్కడ లోకల్ కాబట్టి ఈ రామకాపుస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గం నేను లోకల్ కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఎంతోమంది ప్రజలకు గడప గడప తిరిగినప్పుడు చాలామంది నా దగ్గరికి విన్నపాలు తీసుకొచ్చి ఇచ్చారు. మహిళలు, సార్ మా గ్రామంలో నీళ్ళు లేవు సార్, 5 కిలోమీటర్లు మేము తాగడానికి తెచ్చుకుంటాం సార్ అని చెప్పగానే వారి విన్నపములు నేను విని నా సొంత నిధులతో, ట్రస్ట్కి వచ్చిన నిధులతో అన్ని గ్రామాలలో ఉచితంగా డ్రిల్లింగ్ చేసి బోరు మిషన్ బిగించి వాళ్ళకు ఉచితంగా నీరు వేయటం జరిగింది. అలాగే కాకుండా చాలామంది వీడియోస్కి భర్త లేని వారికి ఎంతో ఆర్థిక సహాయం చేశాను. సేవకులకి, పాస్టర్లకి, నిర్మాణ మందిరాలు ఆగిపోయిన వారికి కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి నేను సేవ చేశాను. ఆ విషయం ఎర్రగొండపాలెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీరు ఎవరినైనా కానీ నా గురించి చెప్తారు. అంతేకాకుండా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చాలామంది నిరుపేద మహిళలు ఉన్నారు. వాళ్ళకు ఉపాధి లేక పేదరికంతో అల్లాడిపోతుంటే నేను వాళ్ళని చూసి దోర్నాల్లో ఎర్రగొండపాలెంలో ఒక కేంద్రాన్ని నిర్మించి ఒక కాలేజ్ తీసుకొని అక్కడ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి 3 నెలల పాటు వాళ్ళకు నేను భోజనం పెట్టించి ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ ఉచితంగా కుట్టు మిషన్ కొన్ని 100 కుట్టు మిషన్ను పేద మహిళలకు ఉచితంగా అందజేశాము. ఎందుకంటే వాళ్ళకి అది జీవనోపాధి కాబట్టి ఇలాంటి సేవ చేసిన నన్ను వైసీపీ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.